రే వరద, గాంజా కొట్టినోడు ఏ మూడ్లో ఉంటే అదే మూడ్లో కంటిన్యూ అవుతాడంట. ఇప్పుడు నాకున్నది ఒకటే మూడ్. పెద్ద ఆయన మీద చెయ్యేస్తే చంపేస్తా. పెద్ద ఆయన మీద చెయ్యేస్తే చంపేస్తా. చంపేస్తా. దెబ్బ తగిలితే బ్లడ్ వస్తుంది కానీ నొప్పి రావట్లేదేంట్రా? అన్నే, దెబ్బ తగిలితే నొప్పి తెలియకుండా మత్తిస్తారు. మనం మొత్తం ముందే ఇచ్చాం. ఇప్పుడు ఆడికి నొప్పి తెలియదన్నే. అంటే ఇప్పుడు నేను స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా గాంజా మ్యాన్ నా? వాడి ప్లాన్ వాడుకుంటే నా బ్యాకప్ నాకుంది. ఇక్కడ నేనొక్కడినే, అక్కడ నాలాంటి వాళ్ళు నలుగురున్నారు. మీ మనవరాలు సేఫ్. మీ నలుగురిలో నాకు రాబినే కనిపిస్తున్నాడు. అసలు ఎవర్రా మీరు? చల్లగా ఉండు బాబు. హే రాబిన్ హుడ్. నా పేరు రాబిన్ హుడ్ కాదు, రామ్. మంచి పేరు పెట్టారు మీ వాళ్ళు. ఎక్కడున్నారు? నాకెవ్వరు లేరు. నీకెవరూ లేరని ఇంకెప్పుడు అనకు. ఈ దేశం నీ కుటుంబం. ఈ దేశంలో ఉన్న మనమంతా కుటుంబ సభ్యులం. ఇక నుండి నన్ను తాతయ్య అని పిలువు, సరేనా? చెప్పండి. మా ఊరి వంతెన పని మీద ఢిల్లీ వెళ్తున్నాం. ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. భారం అనుకోకుండా 2 రోజులు బాబుకి ఆశ్రయం కల్పిస్తే రాగానే తీసుకెళ్తా. మీరొచ్చే వరకు బాబు ఇక్కడే ఉంటాడు. కబడ్డీ 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 కబడ్డీ. తాతయ్య వెళ్దామా? త్వరగా రారా, నువ్వు వస్తేనే కలుస్తాం రా. వీళ్ళు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అని నువ్వే చెప్పావు కదా తాత. వీళ్ళకి నా అవసరం ఉంది. నీకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను. తీసుకోండి. అయ్యా, ఇంతమంది పిల్లలకు సాయంగా మీరు నిలబడుతున్నారు. మీకు సాయంగా మేముంటాం. ఇక నుండి వీడి బాధ్యత, ఆశ్రమ బాధ్యత మాది. నెల నెల క్రమం తప్పకుండా మా దగ్గర నుంచి మీకు సాయం అందుతుంది. మీ పేరు? పేరు చెప్తే చేసిన సాయం నా ఒక్కడిదే అవుతుంది. తెలియకపోతే సాటి మనిషిదవుతుంది. మన తర్వాత తరం వీళ్ళు. వాళ్ళకి మనుషులంతా మంచోళ్ళుగా కనపడి. నువ్వెవరో నాకు తెలియదు. ఒక సాయం చేసి పెట్టు. మా పెద్ద ఆయన మనవరాలని ఒక రాక్షసుడు ఆస్ట్రేలియా నుండి మా ఊరికి రప్పిస్తున్నాడు. మాకు సాయం చేసిన చేతులు మా సాయం కోరాయి. ప్రాణాలను పనంగా పెట్టి ఊరు దాటాం. మా కోసం వచ్చిన తోడేలు మంత్రం తప్పించుకోబోయి నాకు ఇలా జరిగింది. నీకు దండం పెడతాను, అమ్మాయి గారిని కాపాడు బాబు. ఏంటి, రాబిన్ హుడ్కి రెస్ట్ ఇస్తావా? ఛాన్సే లేదు. ఏంట్రా మ్యాటర్? అపార్థం చేసుకున్నాంరా. వాళ్ళు సాయం ఆపలేదు. హలో, వాళ్ళకి ఆపదొచ్చి ఆగింది. సాయం చేసినోడు కష్టాల్లో ఉంటే సాయం పొందినోడు అండగా నిలబడాలరా. నీతో పాటే మేము. ప్రైవేట్ జెట్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి బుక్ అయిందిరా. 6th మార్నింగ్ ల్యాండ్ అవుతున్నారు. గూగుల్ నే హ్యాండిల్ చేస్తా, వాళ్ళ నువ్వు హ్యాండిల్ చేయి. సార్, ఇట్స్ ఏ కన్ఫర్మేషన్ కాల్. మీరు 6th మార్నింగ్ 9:30కి ల్యాండ్ అవుతున్నారు. 9:32 AM. ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ కదా సార్. బేసిక్గా మీలాంటి విఐపీస్ అందరూ ఆ ఏజెన్సీని అప్రోచ్ అవుతారు. ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ. ఎస్. ఎప్పుడో చేసిన చిన్న సాయం ఇంకా గుర్తుందా? ఎవరూ లేని నాకు బంధుత్వాన్ని ఇచ్చారు. ఒక్క పూట అన్నం దొరికితే చాలు అనుకునే మమ్మల్ని సంవత్సరం పాటు పోషించారు. ఎలా మర్చిపోతాం తాతయ్య? మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తున్నాడు దేవుడితో సమానం. అలాంటి వాళ్ళ కష్టం వస్తే ప్రాణం పోతున్న పక్కన నిలబడాలి. దగ్గరగా
ఎన్ని రోజులన్నా వచ్చింది నువ్వేనని ఒక్క మాట చెప్పలేకపోయావా? తాతయ్య నువ్వే చెప్పావు కదా, పేరు తెలిస్తే చేసిన సాయం నా ఒక్కడిదే అవుతుంది, తెలియకపోతే సాటి మనిషిది అవుతుంది. మీరెన్నేళ్ళు కోల్పోయింది ఏది ఇంకా కోల్పోకూడదనే మీ మనవరాల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. సెక్యూరిటీ నీకు బ్యాకప్ ఉన్నట్టే నాకు ఓ బ్యాకప్ ఉంది. ఊరి మధ్యన సినిమా వేస్తాడా, పోయి చూడు. అనగనగా ఒక ఊరు, పేరు రుద్రకొండ. ఇదో గంజాయి వనం. మాదక ద్రవ్యాలు తయారు చేయడంలో ఈ ఊరు మనుషులు ఆరితేరిపోయారు. పండించేది వాళ్లే, అక్రమంగా తరలించేది వాళ్లే. వీళ్ళ వెనకున్న సామి ఎవరో తెలుసునా? డే సెక్యూరిటీ, నువ్వు కాపాడేసిన అనుకుంటున్న అంత ముసలోడు. ఆ ముసలోడిని నమ్ముకున్న ఇంత ఊరు ఈ ఒక్క వీడియోతో మట్టి కొట్టుకుపోతారు. అలా జరగకూడదు అంటే అరగంటలో లైసెన్స్ నా చేతిలో ఉండాలి. నా ఆఫీసర్లు ఎదురు చూస్తున్నారు. పరిగెత్తా. రాబిన్ పద. వాడికి డీల్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఈ వీడియోనైతే వాడు బయటపెట్టాడు. ఈ లోపు నేను ఏదో ఒకటి చేసి. రాబిన్ ప్లీజ్, ఈ ఒక్కసారి నా మాటకెవరూ అడ్డు చెప్పకండి. పద. రాజ్యంలోకి వచ్చి ఇదంతా చేశావంటే ఈరోజు నిన్ను ఖచ్చితంగా అభినందించాల్సిందే. వా, నువ్వు రాకపోతే ఈ ఊరోళ్ళని అభినందించాల్సి వస్తుంది. స్వామి సాచి, నాకే తెలీదు. ఫ్రాడ్ నా కొడుక, ఈయన్ని చంపేసి ఇడిచినవా? ఈడీలే కాదు, ఏ డీలు చేయలేడు, మనల్ని తినేస్తాడు. వాడుంటే ఆ డీల్ నేను చెయ్యలేనా? వాడితోనే సహిస్తా. ఆ డీల్ జరిగిన మరుక్షణం వాణ్ణి నిన్ను కలిపి అభినందిస్తా. దీనా సెక్యూరిటీ, ఆ ముసలోడు, ఈ ఊరు, ఆ వీడియో సేఫ్ గా ఉండాలంటే సరకు నువ్వే సేఫ్ గా చేర్చాలా? నీకు ముందే చెప్పా, డేవిడ్తో డీల్లో తేడాలు వస్తే ప్రాణాలు పోతాయని. సరుకు టైంకి రాలేదు, ఇంకా ఒక్కొక్కడి తలలు తెగి పడతాయి. సరకు రాకపోవడం ఏందే? రాత్రి లారీలు బయలుదేరుండాయి. లారీలు మాత్రమే వచ్చాయి, సరుకు రాలేదు. డేవిడ్ బై ఇండియా వచ్చాడు. May your soul rest in peace. ముత్తు, స్వామి ముత్తు ఎడే? నేనే స్వామి ముత్తు. నువ్వు రీప్లేస్ చేస్తే ఆర్ట్, నేను రీప్లేస్ చేస్తే హర్ట్. ఫెయిర్ గా ఉండవు కదరా స్వామి. దా కూర్చో, మాట్లాడుకుందాం. నీ సరుకుని నేను ఏవైనా చేయగలనన్న విషయం ఈ పాటికే నీ క్లారిటీగా అర్థమై ఉంటుంది. నువ్వు కూడా నన్ను ఆపగలవు అనే రేంజ్ లో ఒక నంబర్ చెప్పు, డీల్ క్లోజ్ చేద్దాం. ఎంత కావాలి? సేమ్ క్వశ్చన్ ఆ రోజు వరదని అడిగా. నాకు డబ్బులు రాలేదు కానీ నీ 30,000 నమ్మకాన్ని నీ నుంచి దూరం చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు వచ్చిందిరా. ఆ రోజు నుండే కదా వాడిని దూరం పెట్టావు. వాణ్ణి నేను దూరం పెట్టినా వాడు నన్ను దూరం చేసుకోవడం. అబ్బచా, ఎక్కడ్రా? నీ పక్కన లేడేంటి? ఇంటర్నేషనల్ మార్కెట్లోకి అడుగు పెట్టాక ఈ ఊరు మొత్తం నీ మనుషులతో సహా డేవిడ్కి అప్పగించేసి నువ్వొక్కడివే దుబాయ్కి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్న నీ మాస్టర్ ప్లాన్ చెప్పా. వాడి వెనుకున్న గ్యాంగ్ దూరం అయిపోయి నిన్న అనాథలా ఇక్కడ వదిలేశారు. మాస్టర్ ప్లానా? అసలు అలాంటి ప్లానే నాకు లేదురా. నీకు లేదురా? ఉందని చెప్పా, వాళ్ళు నమ్మేశారు. ముట్టా పసంగ 30 ఏళ్లుగా నాతో ఉంటూ నీ మాట నమ్ముతారా? సావు చూపిస్తా. నేను జోక్ చేశాను రా, వాళ్ళు నమ్మలేదు. నువ్వే నా మాట నమ్మేశావు. నువ్వు వాళ్ళ లీడర్వి. నేను మాట చెప్తే అది నిజమా కాదా అని ఆలోచించకుండా నువ్వే నా మాట నమ్మేసినప్పుడు వాళ్ళని కింద పని చేసేవాళ్ళరా. వాళ్ళు నమ్మడంలో తప్పే ఉందిరా సామి. ఎక్కట్లేదా?
సామి సాచి ఇది నీ సరికేరా. నీ ఫోన్ హ్యాక్ చేసి నీ కాంటాక్ట్స్ దెబ్బకొట్టా. కన్ను కొట్టి నీ ఈగోని రెచ్చగొట్టి ఆ డీల్ నాతోనే చేయించేలా చేశా. నీ వెంటున్న ప్రతి ఒక్కరిని దూరం చేసి నీ అకౌంట్లు ఖాళీ చేసి నువ్వు అనాథను చేసిన ఈ ఊర్లో నిన్ను అనాథలా నించోపెట్టా. రే సామి, నేను నీ లైఫ్లోకి వచ్చాకే నువ్వు నా గురించి తెలుసుకున్నావు. నేను నీ గురించి తెలుసుకున్నాకే నీ లైఫ్లోకి వచ్చా. నీకంటే నేనేరా డేంజర్. నీ వెనకాల ఎంతో నమ్మకంగా తిరిగిన మా నాన్నని దారుణంగా చంపేశావు. నువ్వు పెరుమాళ్ కొడుకువా, దొరై కొడుకువా? సేటు రే, నేను మళ్ళీ జోక్ చేశాను రా. నువ్వేట్రా నేనేం చెప్పినా నమ్మేస్తున్నావు. ఇంతమందిని రీప్లేస్ చేసి నిన్నొక్కడిని వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పు. రీప్లేస్ చేసేసా. మాటలతో మాయ చెయ్యడం నీ బలమైతే చేతలతో బాణాలు దియ్యడం నా బలం. నాకు సరకొద్దు, నీ బాణమే కావాలా? నువ్వు నన్ను చంపాలంటే కొట్టాలి, కొట్టాలంటే ముట్టాలి. నీకెంత బలం ఉంటే ఏం ఉపయోగం రా స్వామి? నీ ముందున్న నన్ను ముట్టలేనప్పుడు. నేను పూజించిన సామసీతలోనే నా సావు రాయించేసాడు కదరా. నువ్వు పూజించే మీ స్వామి గురించి ప్రేమ్జీ ఏం చెప్పాడో చూడు. వరద, స్వామిని నమ్మొద్దు. పక్కనే ఉన్న మనకి కూడా తెలియకుండా కెమెరాలు పెట్టాడు. మన అందరినీ డేవిడ్ భాయ్కి అమ్మేసి వేరే దేశం వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. నన్ను మన వల్లని కాపాడాల్సింది నువ్వు ఒక్కడివేరా. ఎన్నాడా స్వామి? ముందు వాణ్ణి వేసాయి. జనాల దగ్గర డబ్బులు కొట్టేసి నన్నే కొందామని చూస్తున్నావరా? రాబిన్ హుడ్. రాబిన్ హుడ్? రాబిన్ హుడ్ ఎవడో? నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నాకు నా డబ్బు కావాలి. ఆ రాబిన్ హుడ్ ని పట్టుకోవాలి. మినిస్టర్ అకౌంట్లో నుంచి ఏ అకౌంట్లోకి మనీ వెళ్ళిందో చూడు. రామదూత హనుమాన్ RH రామదూత రాబిన్ హుడ్. అసలు నాకంటే ముందు రాబిన్ హుడ్ ని ఎలా రీచ్ అయ్యారా? ఫ్యామిలీ ఎమోషన్ ఇస్ బిగ్గర్ దెన్ ఆల్ ఎమోషన్స్. మీకు ఇది ఉద్యోగమే సార్, కానీ నాకు ఇది ఉద్యమం. నేను రాబిన్ హుడ్ కాదు సార్. రామ్ సార్, నువ్వే రాబిన్ హుడ్ అని నేను అరెస్ట్ చేస్తే నువ్వేం చెప్తావు? నేను రాబిన్ హుడ్ ని కాదు సార్. నోబడీ కెన్ చీట్ విక్టర్. విక్టర్ ఎవడు? ఈ రోజు కోసమే కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానయ్యా. ఆ రాబిన్ హుడ్ గారిని. వీడు రాబిన్ హుడ్ కాదు. కాదేమో. యూర్ రైట్ సార్. వాడు రాబిన్ హుడ్ అని తెలిస్తే సొసైటీలో హీరో అవుతాడు. ఒక దొంగ హీరో అవడం నాకు ఇష్టం లేదు. ఈ బయట ప్రపంచానికి వాడు రాబిన్ హుడ్ కాదు. వాడితో మాట్లాడతారా? వద్దు. ఇలాంటి దొంగల్ని కలిస్తే అది నిన్ను నన్ను కలిపి పార్ట్నర్స్ అంటారు. ఎనీవే, యు ఆర్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. అందుకే సార్ వాడిని వైల్డ్ డాగ్ అనేది. వరద నీ గురించి అప్పుడే చెప్పాడ్రా. నువ్వు చీటర్ నా కొడుకు అని. నా పేరు ప్లేసు రెండు మార్చేశావు. అసలు ఎవడా రాబిన్ హుడ్? Can you bring tons of stuff to here without getting caught by the police? David Bhai? You look fit, but unfit for David. You are very addictive. Thank you. But David hates addiction. Deal time is 9 o'clock. It's now 9:05. Want to have it?
No! Lollipops are red. Enemies are dead. David's quote, a demon became no one because of one man. ఎవడు బాయ్? He is not only there in your life, but he is there in my life too. Wherever he is, I'm the one who's going to take his life. రాబిన్ హుడ్ అంటే ఎవరు సార్? దేవుడు మనుషులందరినీ సమానంగానే సృష్టించాడు. కానీ మనుషులు సృష్టించిన డబ్బు మన మధ్య తారతమ్యాల్ని తీసుకొచ్చింది. ఆ తేడాలేవీ లేకుండా మనుషులందరూ సమానంగా ఉండాలని ఫైట్ చేసిన హీరోయిక్ క్యారెక్టరే రాబిన్ హుడ్.